హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1744. ఈరోజు డేట్ 22 జూన్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే మీకు ఒక 4 అద్భుతమైన డీల్స్ చెప్తాను. వీటిని వీలైనంత వరకు వీడియోని చూడగానే లైక్ కొట్టి లూట్ చేసుకోండి. రిక్వైర్మెంట్ ఉంటే అన్ని ఇక్కడ పిన్ చేసి పెడతాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. ఒకటి, శాంసంగ్ 9 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏకంగా 11,000 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది. అలాగే 1,500 రూపాయల కూపన్ ఉంది. 42,000 రూపాయలు ఉండేది అరౌండ్ 29,000కి వస్తుంది. నన్ను అడిగితే శాంసంగ్ నుంచి ది బెస్ట్ డీల్ అనమాట. రీసెంట్ టైమ్స్లో అర్జెంట్గా లూట్ చేసుకోండి ఒకవేళ మీకు వాషింగ్ మిషన్ రిక్వైర్మెంట్ ఉంటే. ఇక దీంట్లోనే బాష్కి సంబంధించిన 9 kg కూడా ఉంది. రెగ్యులర్గా మీకు 40,000 దాకా ఉండేది అరౌండ్ 28,299కో ఏమో వస్తుంది, 999కో ఏమో వస్తుంది. అరౌండ్ 5,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ కార్డ్స్. అలాగే వర్ల్పూల్కి సంబంధించిన 9 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంది. రెగ్యులర్గా మీకు ఇది 40,000 దాకా ఉంటుంది. 8,750 రూపాయలు ఎస్బీఐ కార్డ్ ఆఫర్, లేదంటే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్. అలాగే మీకు 1,500 రూపాయల కూపన్ కూడా ఉంది. 3 సూపర్ డీల్స్. దీంట్లో ఒకటి పిక్ చేయమంటే మాత్రం శాంసంగ్ డీల్ మాత్రం సూపర్ డీలు. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అర్బన్ బ్రాండ్కి సంబంధించి యూఆర్బీ అని ఉంటుంది కదా, సో ఈ బ్రాండ్కి సంబంధించిన 10,000 mAh పవర్ బ్యాంక్ రెగ్యులర్గా 1,100 దాకా ఉండేది 528 రూపాయలకు వస్తుంది. ఇది సూపర్ డీలు. వీలైతే ఇక్కడ పిన్ చేసి పెడతాను, కావాలనుకుంటే లూట్ చేసుకోండి. అది కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ నుంచి మీకు ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు జస్ట్ 9 రూపాయలకి 6,000 రూపాయలు వర్తున్న ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. కాకపోతే ఇక్కడ మీకు చిన్న పాయింట్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. రెనో 16 సిరీస్ అనేది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఫస్ట్ వీక్లో అనుకుంటాను నేను అనుకోవడం. సో దీనికి వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అనేది తీసుకొచ్చారు. 9 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ప్రీ ఆర్డర్ పాస్. దీనికే 6,000 రూపాయలు వర్తున్న ప్రొడక్ట్స్ వస్తాయి. దీంట్లో ఏమేమి వస్తాయి మీకు? ఎన్కో బడ్స్ 3 Pro ఉంది. ఇది చాలా వర్త్. ఇది 3,500 ఏముంటుంది, ఇది ఒకటి వస్తుంది. అలాగే ఫోన్ కేస్, ఒకటి స్పెషల్ కేస్ వస్తుంది 1,000 రూపాయలది. అలాగే 800 రూపాయలు రెనో 16 సిరీస్ మీద ఒక 800 రూపాయల కూపన్ వస్తుంది. అలాగే 1,000 రూపాయలేమో ఒప్పో ప్యాడ్ కొనాలనుకుంటే ఇంకొక 1,000 రూపాయల కూపన్ కూడా వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే 6,300 దాకా ఉంటాయి. ఇవన్నీ కలిపి 9 రూపాయలకి ఇస్తారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రెనో 16 సిరీస్లో ప్రజెంట్గా 2 ఫోన్స్ లాంచ్ అవుతాయి అన్నట్టు విన్నా నేను. ఒకటే రెనో 16, అలాగే రెనో 16C. ఈ 2 ఫోన్స్ కూడా మీరు ఇప్పటివరకు చూసిన ప్రైజింగ్ ఒక ఎత్తు అయితే, వీటిని పెట్టబోయే ప్రైజింగ్ నెక్స్ట్ లెవెల్ ఎత్తులో ఉంటాయి అనమాట. సో దానికి రెడీగా ఉండాలి మీరు. సో నన్ను అడిగితే కొంచెం స్కిప్ చేసుకోవడం బెటరు. రెనో 16 మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో అరౌండ్ 45,000 దాకా పెట్టినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, రెడీగా ఉండండి. అలాగే మీకు రెనో 16C ఇది ఎంట్రీ లెవెల్ ఫోను. దీన్ని మీరు డైమండ్స్ ఒక ప్రాసెసర్తో యూజ్ చేయబోతున్నారు. డైమండ్ 7400 ఎనర్జీ ఏదో యూజ్ చేయబోతున్నారు. దీంతో వీళ్ళు 35,000 దాకా కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ 2 ఫోన్స్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు కొనొద్దు అని చెప్పడం కోసమే ఆ పాయింట్ మీకు తమ్నేల్లో కూడా పెట్టాను, గుర్తుపెట్టుకోండి. వీటికి కొంచెం దూరంగా ఉండండి. చాలా ఎక్కువ పెడతారు, మీకు సేల్ కూడా రాబోతుంది, గోడ్ సేల్. సో దాంట్లో ఏదైనా మంచి ఫోన్ కనిపిస్తే అప్పుడు చూసుకోండి తప్ప, ఇలాంటివి ఇప్పుడు ప్రజెంట్గా మీరు లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ కూడా విపరీతమైన ప్రైస్లో పెంచుతారు, చూసుకోండి. సో నెక్స్ట్ మీకు నథింగ్ నుంచి నథింగ్ ఫైనల్గా రివీల్ చేస్తుంది కొత్త సిరీస్ పేరు బి సిరీస్ అనమాట. నథింగ్ వాళ్ళు బి సిరీస్ స్మార్ట్ ఫోన్స్ని తీసుకురాబోతున్నారు. ఇవి నథింగ్ 4A ఏదైతే ఉందో వాటికి లోవర్ వేరియంట్స్ అనమాట. సో ఇక మీద సిఎంఎఫ్కు సంబంధించిన ఫోన్స్ మొత్తానికే స్కిప్ చేస్తారా? రీసెంట్గా వీళ్ళు సిఎంఎఫ్ ఫోన్ 3 Pro రాదు అని చెప్పి కన్ఫర్మేషన్ చేశారు. నేను అనుకోవడం ఇది బి సిరీస్నే సిఎంఎఫ్ సిరీస్ లాగా తీసుకొస్తారేమో అని. సిఎంఎఫ్ సిరీస్నే బి సిరీస్ లాగా తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఒకటి 10,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తే, ఒకటి 20,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేసేలాగా తీసుకొస్తారేమో నేనైతే అనుకుంటాను. వెయిట్ చేయాలి, మరి ఇది అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు AA+ నుంచి మాధవ్ సేత్ గారి AA+ బ్రాండ్ ఈరోజు 2 ఫోన్స్ ఎలాంటి లాంచ్ ఈవెంట్స్ లేకుండా, ఎలాంటి హంగామా లేకుండా సింపుల్గా లాంచ్ చేశారు. అండ్ వీళ్ళు పెద్ద లెటర్ కూడా పంపించారంట. ఎవరైతే ఈ ఫోన్స్ రివ్యూ చేసే వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ లేవు, అలాగే ఎలాంటి రూల్స్ లేవు. మీరు ఎప్పుడైనా వీడియో పెట్టుకోవచ్చు, మీరు కంప్లీట్గా వాడిన తర్వాత రివ్యూస్ పెట్టుకోవచ్చు అని కూడా పెట్టారు. సో దాంట్లో ఎలాంటి స్క్రిప్ట్ ఇవ్వటాలు ఇలాంటివి కూడా ఏం లేవట. సో దీంట్లోనే వీళ్ళు 2 ఫోన్స్ లాంచ్ చేశారు. ఒకటి నోవా A+ నోవా 2 Pro, రెండోది A+ నోవా నోవా 2 నియో అనమాట. నిజానికి చెప్పాలంటే వీటి స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టిన ప్రైజింగ్కి అయితే ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ కంటే చాలా బెటర్ రీజనబుల్ ప్రైజింగ్లోనే పెట్టారు. సో నోవా 2 Proలో మీకు 6.9 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, 144 Hz రీఫ్రెష్ రేటు, డైమండ్సీ 7100 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 582 యూజ్ చేశారు. అలాగే రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో స్టార్టింగ్ వేరియంట్
వేరియంట్ 6GB 128GB వేరియంట్ 14,999 రూపాయలు పెట్టారు. నిజానికి ఈ ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైజింగే. ఎందుకంటే డైమండ్స్ 7100 ప్రాసెసర్ ఇప్పుడు 22,000 23,000 ఇప్పుడు చాలా ప్రైజెస్లో ఉన్నాయి అవి. సో ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఓకే, ఆ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసర్, అలాగే కెమెరా స్పెసిఫికేషన్స్ ఇవన్నీ, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే బాగానే ఉంది. అండ్ A+ నోవా 2 అని ఒకటి నియో 2 అని తీసుకొచ్చారు. సో ఇదేంటంటే మీకు ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ విత్ డైమండ్స్ది 6300 5G ప్రాసెసర్ అనమాట. HD+ డిస్ప్లే, డైమండ్స్ 6300, అలాగే 48 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది 4GB 128GB వేరియంట్ 12,999 రూపాయలు పెట్టారు. ఈరోజు మార్నింగ్ నేను మీకు ఒక వీడియో కూడా చేశాను, టాప్ 5 ఫోన్స్ మీకు డైమండ్స్ 6300 ప్రాసెసర్తో ఉండేవి 12,000 రూపాయల బడ్జెట్లో వస్తే చూసుకోండి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా రీల్. సో దాంట్లో ఉండే అలాంటి ఫోన్లు ఇప్పుడు 15,000 రూపాయల బడ్జెట్లో ఉన్నాయి. ఇదేమో 12,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చారు. నిజానికి వాటితో కంపేర్ చేసుకుంటే ఒక 3,000 దాకా ప్రైస్ తక్కువ ఉన్నాయని చెప్పాలి. నిజానికి అవి కూడా ఇలాంటి బడ్జెట్లోనే లాంచ్ అయినాయి, బట్ ప్రైస్ పెరిగినాయి. వీళ్ళేమో కొత్తగా అదే ప్రైస్లో లాంచ్ చేశారు. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఓకే, చాలా బాగున్నాయి. సో మీరు కొంటారా లేదా అనేది అల్టిమేట్గా యువర్ చాయిస్ అనమాట. నెక్స్ట్ మీకు మెటా నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, మెటా వాళ్ళు ఈరోజు అఫీషియల్గా క్రెడ్లో మన ఇండియాకి సంబంధించిన క్రెడ్ యాప్లో $800 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే క్రెడ్కి సంబంధించిన CEO ఫౌండర్ ఉన్నారో కునాల్ షా, ఆయన్ని క్రెడ్ నుంచి ఆయన వేరే వాళ్ళు ఉంటారు ఇప్పుడు క్రెడ్కి CEO, ఈయన్ని డైరెక్ట్గా వాట్సాప్ గ్లోబల్ ఎంటైర్ గ్లోబల్ వాట్సాప్కి CEO అని చేసేసారనమాట. సో క్రెడ్ని మెల్లగా మెటా వాళ్ళు లాగేసుకుంటున్నారనమాట. ఎనీవేస్ ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఇయర్ OnePlus నుంచి ఎస్ మోడల్ రాదు. అంటే లాస్ట్ టైం వచ్చిన 13S ఉంది కదా, అలా ఈసారి 15S రాదట. సో డైరెక్ట్గా వీళ్ళు OnePlus 16 లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. దీంట్లో ఏది బాగుందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోదు. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.